అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయనది ఏమనగా, నా పేరు బాణోత్ బాలాజీ, సన్ ఆఫ్ బాణోత్ రామ్జీ. మాది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఎల్లారిగూడెం అనే ఒక చిన్న గ్రామం. 315 మంది ఓటర్లు, 1144 మంది జనాభా కలిగిన ఒక చిన్న గ్రామం మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నాం మేము. మాకు జీవనాధారం వ్యవసాయం. అలాంటిది మేము గ్రామ పంచాయతీ ఎన్నికలలో సమయంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మా దోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ గారు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లారిగూడెం గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే మాకు మహిళా రిజర్వేషన్ వచ్చింది. మహిళా రిజర్వేషన్ వస్తే, ఎస్టీ మహిళా రిజర్వేషన్ వస్తే, మా అమ్మగారు బాణోత్ మాలి, వైఫ్ ఆఫ్ బాణోత్ రామ్జీ, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ క్యాండిడేట్గా నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఇది జీర్ణించుకోలేని రామడుగు అచ్యుతరావు అనే ఒక బీఆర్ఎస్ గుండా, అతను గుండానే. ఎందుకు చెప్తున్నానో నేను తర్వాత చెప్తా. రామడుగు అచ్యుతరావు అనే వ్యక్తి సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు. అతనికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మేము నామినేషన్ వేసి అక్కడ ఎలక్షన్ జరిపించినందుకు మా మీద కక్ష కట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అయితే అతను రామడుగు అచ్యుతరావు అనే ఒక వ్యక్తి, అతను ఒక 500 ఎకరాల భూస్వామి. వాళ్ళ తాతల నుంచి మన రజాకారుల పాలనలో ఎలా ఉండే, మన తెలంగాణలో సామాన్యుల జీవితాలు మనం సామాన్యులు ఎంత ఇబ్బంది పడ్డాం అనేది రజాకార్ మూవీ చూస్తే తెలుస్తుంది. ఆ సన్నివేశాలన్నీ అప్పట్లో జరిగినవని చెప్పుకున్నాం. నేను పుస్తకాలు చదువుకున్నా, మనం అందరం చదువుకుంటున్నాం. కానీ ఇప్పటికీ ఈ ఎల్లారిగూడెం అనే గ్రామంలో ఇప్పటికీ జరుగుతున్నాయి అవి. ఈ రామడుగు అచ్యుతరావు హయాంలో ఒక్క వ్యక్తికి కూడా స్వేచ్ఛ అనేది లేదు. అతని చెప్పు చేతుల్లో ఉండాలి, అతనికి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడకూడదు, అతను చెప్పిందే వేదం అనే వైఖరిని ఆయన అవలంబిస్తున్నారు. అయితే ఈయన మా కుటుంబం మీద గత 30 సంవత్సరాలుగా మాకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎందుకంటే గత 30 సంవత్సరాల క్రితం మా నాన్నగారు మా గ్రామంలో చిన్న కిరాణం షాప్ పెట్టుకొని వడ్ల వ్యాపారం చేసుకుని బతికేటోడు. అయితే అప్పట్లో ఈ రామడుగు అచ్యుతరావు వాళ్ళ తండ్రి రామడుగు వెంకటేశ్వరరావు, ఈయన కొద్దిగా రాజకీయంగా తిరిగి కొంత నష్టపోయి ఒక 5 ఎకరాల భూమి అమ్ముకున్నాడు. ఆయన అమ్ముకుంటే ఆ సమయంలో వాళ్ళ అమ్మగారు, ఆమెకి ఖర్చులకి డబ్బులు లేకనో ఏమో, ఆమె పర్సనల్ ఏమో మనకు తెలియదు, ఆమె మా నాన్నగారికి కొంత వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ జీతగాలతోని కొంత వడ్లు మా ఇంటికి పంపించింది. ఎందుకంటే మా నాన్నగారు బేరం చేస్తూ ఉంటారు, ఆయన ఎల్లప్పుడూ మార్కెట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అయితే ఈ వడ్లు అమ్ముకొని డబ్బు తీసుకొచ్చి నాకు ఇవ్వమని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే వాళ్ళ జీతగానితో మా ఇంటికి పంపించింది కొంత వడ్లు. అది తెలుసుకున్న రామడుగు అచ్యుతరావు వాళ్ళ అమ్మగారిని ఏం అనలేక, ఈ గిరిజనుడు ఏం చేసుకుంటాడులే, వీని మనం ఎట్లా అంటే అట్లా హింసించవచ్చు అనే ఉద్దేశంతో మా నాన్నగారి మీద నువ్వే దొంగతనం చేసుకొచ్చు మా ఇంట్లో నుంచి అని చెప్పేసి మా నాన్నగారి మీద దొంగతనం మోపిండు. అయితే దొంగతనం మోపి మా నాన్నను కొట్టి స్టేషన్లో కేసు పెట్టి మా నాన్నను స్టేషన్లో పట్టించిండు. ఇప్పుడు ఆయన చెప్పిందే వేదం. ఆ కాలంలో ఇప్పుడే ప్రజాకారుల పాలనలాగా నడుస్తుంది ఇప్పుడు ఊర్లో. ఆయనకు ఎవరు ఎదురెళ్ళదు, ఆయన చెప్పిందే వేదం. అలాంటి సిచ్యువేషన్లో గత 30 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో మనం ఆలోచించుకోవచ్చు. ఆయనకు ఎదురు చెప్పేటోడు లేడు. నాకు గుర్తుంది, మా నాన్నగారు ఆయనకు స్టేషన్లో పెడితే నేను మా నాన్న కావాలని ఏడిస్తే మా అమ్మ నన్ను సంకలో ఎత్తుకొని నెత్తి మీద కూడు పెట్టుకొని స్టేషన్కి వెళ్ళింది. ఏడ్చుకుంటా నన్ను ఎత్తుకొని పోతే నాకు ఆ సన్నివేశం నాకు ఎప్పటికీ గుర్తుంది. ఆ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళ దగ్గర రానియారు. మా అమ్మ ఏడుపు ఆ రోజు నేను చూసిన. ఇన్ని బాధలు పెట్టి ఆ రోజు అప్పటి నుంచి మా నాన్న ఒకటే చెప్పిండు, నేను తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయనప్పుడు నీకు లొంగి బతకాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి ఆ రోజు మా నాన్నగారు ఆయనకు తిరగబడ్డాడు. అయితే తర్వాత చాలాసార్లు మా తాతగారింటి కాడ నాకు తెలిసింది, నాకు ఊహ ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు మా తాతగారింటి కాడ పొలం కొద్దామని చెప్పేసి గొడవలు సాన పెడుతుంటే రామడుగు అచ్యుతరావు వచ్చి మా తాత వాళ్ళ ఇంటికి వచ్చి మా నాన్న గల్ల పట్టుకొని 4-5 దెబ్బలు కొట్టిండు. అప్పుడు నేను చాలా చిన్నగా, ఒక 8-9 సంవత్సరాలు ఉండేకున్నా. నాకు తెలుసు ఇప్పటికీ, నేను చూసిన. అంటే ఈయన ఎవరింటికి వెళ్ళైనా కొట్టవచ్చు, ఎవరినైనా హింసించవచ్చు, ఎవరినైనా ఏమైనా చేయొచ్చు, ఆయనకు ఎదురు మాట్లాడద్దు ఎవరు. అలాంటి వైఖరి ఆయనకి ఇప్పటికీ ఉంది. అయితే వాళ్ళ అమ్మగారు వడ్లు అమ్మారు. వాళ్ళ అమ్మగారికి ఏం అనలేక, ఒక గిరిజనుడు ఏం చేసుకోలేడు, ఈ చిన్న గ్రామం, నేను చెప్పిందే వేదం, ఎవరైనా ఎదురు మాట్లాడితే వాడిని చంపుతా, నరుకుతా, ఏదో విధంగా భయపెడతా, నా గుప్పెట్లో ఉంచుకుంటా అనే వైఖరి అంది. అయితే ఇదే కక్షని మా నాన్నగారు తిరగబడ్డారు ఆ రోజు. ఇదే కక్షని మనసులో ఉంచుకొని మా పాలలోకి మా గొడవలు పెట్టి ఎట్లా అంటే
మా భూమి మా పాలకులకు నేర్పించి మా భూమి మొత్తం కొంత లాక్కున్నాడు. ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నాకున్నాయి. ఎట్లా అంటే మన మన చరిత్రలో మనం చదువుకుంటాం. ఈ విష్ణురు ద్వారా షేక్ బందగి ఉన్నారు కదా. ఇంకా ఎవరంటే మన షేక్ బందగి ఆయనని మన విష్ణువు ద్వారా ఏం చేస్తాడంటే వాళ్ళ అన్న ఈ తమ్ముడి భూమిని అన్న లాక్కుంటే ఆ అన్న అనేటోడు దొర దగ్గర పనిచేసుకుంటూ ఉంటాడు. అయితే ఈ తమ్ముడు ఏం చేస్తాడు, కోర్టులో కేసేసి గెలుస్తాడు. అయితే నా పరువు ఏడబోతుందో అని చెప్పేసి ఆ షేక్ బందగిని చంపించేస్తాడు ఈ ద్వారా. మన చరిత్రలో మనం చదువుకుంటాం, నేను ఇప్పటికీ చదువుకుంటున్నా. అయితే అదే వైఖరి ఇప్పటికీ ఈయనకుంది. మా భూమి కొంత మా పాలనతో ఆక్రమించుకున్నాడు. డాక్యుమెంట్స్ అని నాకున్నాయి. నేను ఎక్కడ గెలిస్తే వాళ్ళని పరుగు పోతుందో అని ఇప్పుడు ఆ రాముడికి వచ్చి రావు ఆయన పరువు ఏడపోతుందో అని చెప్పేసి మమ్మల్ని గెలవనీయకుండా తప్పుడు సాక్ష్యాలు చెప్పేసుకుంటా మమ్మల్ని ఈ ఒక్కటే కుటుంబం కదా, అందరూ నా గుప్పిట్లో ఉన్నారు, ఈ ఒక్క కుటుంబమే ఏం చేసుకోలేదు అని చెప్పేసి మనం ఇప్పటికీ మమ్మల్ని చిత్రహింసలు పెడుతుంది. అయితే అదే భూమి మీద మేము చాలాసార్లు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవన్నీ పత్రాలు ఇక్కడ 2012 నుంచి 2012లో మేము ఇవ్వడం జరిగింది కంప్లైంట్. ఇంకా 2013లో ఇక్కడ డిఎస్పీ గారికి రాస్తే ఇక్కడ ఎస్ఐ మరిపెడ వెరిఫికేషన్ అని రాశారు. ఎస్ఐ మరిపెడకు రాశారు డిఎస్పీ గారు అదే భూమి మీద. ఇక్కడ కలెక్టర్ గారికి రాస్తే ఇక్కడ 2010లో ఇచ్చాము. ఇది 2012లో కలెక్టర్ గారికి రాస్తే ఇక్కడ తహసీల్దార్ మరిపెడ అని మరిపెడ గారికి రాశారు తహసీల్దార్కి. అయినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. 2017లో ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి రాస్తే ఇక్కడ గ్రీవెన్స్ డే ఆఫ్ తహసీల్దార్ మరిపెడ ఇక్కడ కూడా తహసీల్దార్ రాశారు, ఏం పట్టించుకోలేదు. ఇక్కడ కూడా జిల్లా కలెక్టర్ రాస్తే ఇక్కడ తహసీల్దార్ గారికి రాశారు, మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ తహసీల్దార్ గారికి రాశారు. ఇవన్నీ జిరాక్స్, ఈ మచ్చు కొన్ని మాత్రమే, ఇంకా ఒరిజినల్స్ నా దగ్గర ఉన్నాయి. జిరాక్స్ నేను నా దగ్గర పెట్టుకున్నా, ఇట్లా నా జిరాక్స్ మాత్రమే మీకు ఎక్స్పోజ్ చేస్తున్నా. అయితే మా భూమి రామరాజు అచ్యుతరావు లాక్కున్నాడు. మా నాన్నగారు గిరిజన దంపతుల వేడుక అని చెప్పేసి మా భూమి మాకు ఇప్పించారని చెప్పేసి ఈ విషయం మా నాన్నగారు మా అమ్మగారు రోజు ఆఫీసులో చుట్టూ తిరుగుతా అంటే దాన్ని కరుణించిన కొంతమంది పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు ఇలా పేపర్ కూడా ఇప్పించారు. ఆయన వైఖరి అనేది మారట్లేదు. ఇంకా కొన్ని ఉన్నాయి. 2015 ఇక్కడ కూడా మేము డిఎస్పీ గారికి ఇచ్చుకుంటే ఇన్స్పెక్టర్ కుర్వి గారికి రాశారు. ఇంకా ఇది 2011 జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాము. 2010లో మమ్మల్ని ఊరు వాళ్ళందరితోనే అంటే వాని దగ్గర ఉన్న కొంతమంది గుండాలతోనే ఊరు చుట్టూ కంచె ఇప్పించి మమ్మల్ని కొట్టించుడు. ఆయన ఎంత తెలివిగా కొట్టించిందంటే 12/8/2010లో ఎంత తెలివిగా కొట్టించిందంటే మమ్మల్ని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఊరు చుట్టూ కంచె ఇప్పించిండు. ఆల్రెడీ పెన్షన్ తిప్పించుకున్నాడు. ఇప్పుడు దారులు ఉంటాయి కదా, ఊరుకు ఎంట్రన్స్ ఎగ్జిట్ దారులు ఉంటాయి కదా, పొద్దున్నే లేవక ముందే కంచె ఇప్పించిండు. ఒక 2 ఎస్సీ సోదరులను కాపలా కూర్చోబెట్టి ఎవ్వరు దీనికి ఇప్పుడు గ్రామాల్లో ఎట్లుంటుంది, మనం నిత్య కాలకృత్యాలు చేసుకున్నాం, బయటికి వెళ్తాం, మనకు అంతగా వాష్రూమ్లో అంత అలవాటు ఉండదు, గ్రామాలు ఉండే వాళ్ళకి ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఇది ఎప్పుడు 2010లో 12వ తారీఖు 8వ నెల 2010. అయితే పొద్దున్నే ఎవరు బయటికి పోవద్దు, లెటరింగ్ పోవద్దు, బాత్రూమ్కి పోవద్దు, ఎటు పోవద్దు, మొత్తం కంచె ఇప్పించిండు రోడ్లకి. 4 రోజులు జనాలు, పశువులు బయటికి వెళ్ళలేదు, మేకలు బయటికి వెళ్ళలేదు, గొడ్లు బయటికి వెళ్ళలేదు, జీవాలు బయటికి వెళ్ళలేదు, మనుషులు కూడా బయటికి వెళ్ళదు. నరక యాతన 4 రోజులు కంచె ఇప్పించిండు ఊరు చుట్టూ. అందరూ పాపం గ్రామ ప్రజలు ఇప్పటికి వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు. కానీ నేను ధైర్యం చేసి చెప్తాను, ఇది నా ప్రాణానికి అపాయం నాకు తెలుసు, అయినా నేను చెప్తున్నా. మా గ్రామ ప్రజలు పొలాల్లో ఉన్న గడ్డి కోసుకొచ్చి జీవాలకు పెట్టుకున్నారు. ఈ పొలాల్లో గడ్డి కూడా అయిపోయింది, ఏం లేని పరిస్థితిగా పెద్ద గడ్డి కట్టలు మోసుకొచ్చి జీవాలకు పెట్టుకున్నారు. ఈ పొలాల్లో గడ్డి కూడా అయిపోయింది. అప్పుడు పోయి ఆయన దగ్గరికి పోయారు, రామరాజు దగ్గరికి పోయి మరి ఇట్లా ఎందుకు చేస్తారు, దొర అంట, ఆయన దొరాన్ని పిలవాలి, ఆయన వెలమ కులానికి చెందినవాడు, ఆయన దొరాన్ని పిలవాలట. ఈ దొర అనేది ఏంటో మరి ఇదే పాతకాలం అనుకుంటాను. అయితే దొర ఏంటి మరి సంగతి, ఇట్లా ఎందుకు చేస్తారు మరి, మా ఎట్లా బతకాలంటే రామ్జీ గారిని మాడినట్లేరా, రామ్జీ గారిని మీరు అందరూ కలిసి కొడితే, మన ఊళ్ళో నుంచి వెళ్ళగొడితే మీరు మీ ఇష్టం వచ్చిన బతకొచ్చు అంటే వానికి సంబంధించిన కొంతమంది గుండాలు మా ఇంటికి వచ్చి కొట్టిరు. మా పెద్దక్క గారు డెలివరీ చేపించుకుని మా ఇంటికి వస్తే మా పెద్దక్కని కొట్టిరు. మా అమ్మని కాలుతో తంతే, కడుపులో తంతే 3 రోజులు యూరిన్ ఆగిపోయింది. 3 రోజులు హాస్పిటల్లో ఉంది మా అమ్మ, యూరిన్ ఆగిపోయింది. నన్ను కొట్టారు, నాన్నను కొట్టారు, మా పెద్దక్క డెలివరీ చేపించుకుని వస్తే ఆమెను కొట్టారు. ఊరు చుట్టూ కంచె వేపించి కొట్టించిండు. ఆయన మీద వాళ్ళ మీద కంప్లైంట్ కూడా చేసినాం మేము, ఎలాంటి యాక్షన్ లేదు, ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను ఇది ఆల్ ఇండియా SC/ST రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ, ఈ సంస్థలో నేను జాయింట్ సెక్రటరీగా చేస్తున్నా. ఇందులో నాకు సభ్యత్వం ఉంది, నేను ఒక జాయింట్ సెక్రటరీగా చేస్తున్నా. నేను సమాజంలో కొన్ని అన్యాయాల గురించి నేను ప్రశ్నిస్తా, నేను మాట్లాడతా. ఎందుకంటే నేను ఒక గిరిజనుని, నాకు జరిగిన అన్యాయాలు నాకు తెలుసు, సమాజంలో నా జాతికి జరుగుతున్న అన్యాయాలు నాకు తెలుసు. దీనికోసం నేను ప్రశ్నించే హక్కు నాకు ఉంది. నేను ఈ సొసైటీలో చేస్తున్నా. ఈ సొసైటీ తరఫున కూడా నేను చాలా లెటర్లు కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, మా మండల CI గారికి, SI గారికి, MRO గారికి చాలాసార్లు నేను పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇంకా 2016లో
ఏం చేసిందంటే ఎట్లా ప్లాన్ చేసిందంటే వీడు ఇన్ని చేసినా వీడు తగ్గట్లేడు, నా కాళ్ళ కిందికి రావట్లేడు, వీడిని ఇంకా ఎట్లా ఇబ్బంది పెట్టాలనే అనుకొని 2016లో ఈ మా భూమి విషయంలోనే మా బాబాయ్కి రెచ్చగొట్టిండు. ఏమని? ఎస్ఐతో ఏమని చెప్పించిండు, అరే నువ్వు తలకాయ పాల్గొట్టుకుని రారా, వచ్చి స్టేషన్లో కేసు పెట్టి వాడుకోవద్దు, గొడ్డలతో నరికిన కేసు పెట్టు అని చెప్పేసి నేర్పించి 2016లో అతనే కొట్టుకొని రాయితో కొట్టుకొని మా నాన్న మీద పోయి కేసు పెట్టిండు గొడ్డలతో నరికిందని చెప్పేసి. అయితే ఎక్కడైనా గొడవ జరుగుతుంది, కానీ ఇక్కడ జరగలేదు. కానీ జరిగినా కూడా సరే ఒక ఎస్ఐ అనేటోడు ఎట్లుండాలి, దానికి విచారణ జరిపించాలి అని ఒక టైం ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ అప్పుడు నా గూగుల్ బాబులాల్ అనే ఎస్ఐ ఏం చేసిందంటే ఎర్లీ మార్నింగ్ ఆయన స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిందో లేదో ఎర్లీ మార్నింగ్ 6 o'clock చీకట్లోనే మా ఇంటికి వచ్చి మా ఇంటి తలుపులు పగలగొట్టి మా నాన్న ఇంట్లో ఉండడానికి చూసిండు. మా నాన్న ఇంట్లో లేకపోయేసరికి మా అమ్మని కొట్టిండు, తన బూటు వాళ్ళతో మా అమ్మని కొట్టిండు. మా అమ్మని కొట్టి స్టేషన్ తీసుకుపోయిండు. స్టేషన్ తీసుకుపోతే నేను ఇమీడియట్గా ఒకటి చేసిన, నేను ఎస్పీ ఆఫీస్లో హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ ఇచ్చిన. ఈ వైఖరి గురించి నేను ఎస్ఐ గురించి నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేసిన. అయితే నేను చేసిన కంప్లైంట్ ఎస్పీ ఆఫీస్ నుంచి మన తొర్రూరు మన కురివి సిఐ అప్పుడు ఇస్లాబా శ్రీనివాస్ అని ఉండే, ఆయన సత్తుపల్లికి చెందిన ఆయనకు వచ్చింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి తొర్రూరు సిఐకి వచ్చింది. అయితే ఎస్ఐ మా అమ్మని స్టేషన్కి తీసుకుపోయి సాయంత్రం 6 గంటలకి మా ఊరి మా గ్రామ స్కూల్ ఉంటుంది, చిన్న స్కూల్ ఉంటుంది, బడి, అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ విషయం నేను కొట్టినట్టు కానీ నేను స్టేషన్ తీసుకుపోయినట్టు కానీ ఎవరికైనా చెప్తే ఇంకా వేరే విధంగా ఉంటుంది అని చెప్పేసి బెదిరించి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే నేను కంప్లైంట్ చేసిన, డిఎస్పీ గారికి కంప్లైంట్ చేసిన. డిఎస్పీ గారు హుటిన ఆయన పిలిపించిండు, ఎస్ఐని పిలిపించి నువ్వు లేడీస్ మీద చేసుకున్నావు ఇక్కడ అని చెప్పేసి ఆయన నా ముందే బండ బుద్ధులు తిట్టిండు. అయితే ఎస్ఐ గారు ఏం చేసిండు, ఆయన రాజీకి వచ్చిండు, నా తప్పైంది బాలాజీ, నా ఇట్లా గడ్డ మీద చేసి నేను బతిమలాడుకుంటానా, నా తప్పైంది, ఈ 2 చేతులు పట్టుకుని నీ 2 కాలనుకో, నా తప్పైంది, నా చిన్న పాప ఉంది ఒకటి, ఆమెకు అప్పటికి చిన్న పాప పుట్టింది, నా చిన్న పాప ఉంది, నా లైఫ్ ఆగం చేయ మాకు, నా తప్పైంది అని చెప్పేసి ఊరికి వచ్చి బతిమలాడిండు ఎస్ఐ. అయితే నేను కాంప్రమైజ్ కాకపోతే ఈ రాముడు వచ్చి నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి ఇంటికి రా మాట్లాడుకుందాం, నీకు డబ్బులు ఇప్పిస్తా ఎస్ఐతోని, కాంప్రమైజ్ అయిపో అని అన్నాడు. అయితే నేను ఎందుకు కాంప్రమైజ్ అవుతా, నువ్వు మాకు గత 20 సంవత్సరాల నుంచి మాకు ఇబ్బంది పెడతావు, నువ్వు మా మీద కక్ష కట్టుకొని కక్షపూరితంగా మమ్మల్ని ఇబ్బంది పెడతావు, మమ్మల్ని ఒక గౌరవమైన స్థాయిలో బతకనీయట్లేవు, మమ్మల్ని ఆర్థికంగా బలహీనం చేసినావు, మా వ్యవసాయం చేయనీయలేదు, మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసినావు, మమ్మల్ని మానసికంగా రోజు మేము కుంగిపోతున్నాం నీ వల్ల, శారీరకంగా మమ్మల్ని కొట్టించినావు, ఇంత చేసినావు, నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలని అన్న. అయితే నేను మాట అయినా పోయేసరికి ఏమన్నాడు, నీ మీద గంజాయి కేసు పెట్టిస్తా, నేను ఊర్లో ఉన్న ఒక ఎస్సీ అమ్మాయి నువ్వు పాడు చేసినావు అని చెప్పేసి వాళ్ళతో నేను దొంగ సాక్ష్యాలు చెప్పేసి నీ మీద కేసు పెట్టిస్తా అని చెప్పి బెదిరించిండు. ఇదే ఎక్కడ న్యాయం అండి? అంటే నువ్వు చెప్పినట్టు మేము బతకాలనా? నీ అరాచకంలో మేము బతకాలనా? రాజ్యాలు పోయినాయి, రాజుల కాలాలు పోయినాయి, రజాకారుల పాలన పోయింది, స్వతంత్రం వచ్చింది. ఈ హైదరాబాద్ స్టేట్కి మన భారతదేశానికి 1947లో స్వతంత్రం వస్తే ఈ హైదరాబాద్ స్టేట్కి 1948లో వచ్చింది. ఎందుకంటే నీలాంటి దొరలు ఉండబట్టి, నీలాంటి జమీందారులు ఉండబట్టి, నీలాంటి వాళ్ళు ఉండబట్టి ఈ రజాకారుల పాలనలో 1 సంవత్సరం లేటుగా వచ్చింది మనకు, అది కూడా ఆపరేషన్ పోలో చేస్తే కానీ. నువ్వు ఇలా నన్ను బెదిరించి నన్ను లొంగదీయాలనుకున్నావు. నేను ఒకటే చెప్పిన, రాముడు వచ్చి చెప్తేనే ఎస్ఐ వచ్చి కొట్టిండు ఇంటికి వచ్చి. అసలు ఎస్ఐకి కొట్టేంత అర్హత ఎక్కడిది? అంత ఎర్లీ మార్నింగ్ చీకట్లోనే వచ్చి నువ్వు లేడీస్ మీద చేసుకునేంత అర్హత ఎక్కడిది? నిన్ను రాముడు వచ్చి చెప్తే నువ్వు వచ్చి కొట్టినావు అని చెప్పేసి ఎస్ఐగా నన్ను నీ కాల్ లాక్స్ రాముడు వచ్చి కాల్ లాక్స్ చెప్పిస్తా, మీ ఇద్దరిని జైలు పంపిస్తా అంటే అప్పుడు ఎస్ఐ చాలా భయపడి ఇంటికి వచ్చి బతిమలాడుకున్నాడు. 2 చేతులు గడ్డం కింద చేసుకొని 2 చేతులు పట్టుకొని నీ కాలనుకో బాలాజీ అని చెప్పేసి నన్ను బతిమలాడాడు. అయితే నువ్వు ఊరికి వచ్చి నువ్వు మా ఇంటికి మా లేడీస్ మీద చేసుకుంటే నేను అమ్ముడు పోతాను, నీ డబ్బులకి నేను అమ్ముడు పోతాను అనుకున్నా. నేను అసలు కాంప్రమైజ్ కాలేదు. చివరికి ఇదే భూమి విషయంలో తొర్రూరు సిఐకి హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి తొర్రూరు సిఐకి వస్తే తొర్రూరు సిఐ పిలిపించి నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము కొన్న భూముల డాక్యుమెంట్స్ మీకు చూపిస్తా. ఇవి జిరాక్స్ మాత్రమే, ఇది బాయన కాగితం. ఇవి మేము కొన్నది, దీని మీద వేలుముద్ర కూడా ఉన్నాయి, సాక్ష్యాలు. అయితే ఈ సాక్షులే మాకు మేము అమ్మలేదు అని చెప్పేసి మా దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నించారు, కొంత లాక్కున్నారు ఇప్పుడు. అయితే తొర్రూరు సిఐ గారు పిలిపించి ఏంది సమస్య, ఇది కూడా మా ల్యాండ్ సంబంధించి మొత్తం సాక్షులు కూడా ఉన్నారు, వేలుముద్రతో సహా. అయితే తొర్రూరు సిఐ పిలిపించారు. తొర్రూరు సిఐ పిలిపించి ఏంటి అసలు ఇష్యూ ఏంటిదంటే, సార్ ఇట్లా మా భూమి లాక్కుంటాడు, మా భూమి విషయంలో మా నాన్నగారి మీద దొంగ కేసు పెట్టించిండు, ఇట్లా దొంగ సాక్ష్యాలు డబ్బులు ఇచ్చి దొంగ సాక్ష్యాలు చెప్పుకొని ఇట్లా తప్పుడు కేసు పెట్టిస్తుండు అని చెప్పేసి చెప్పాము. అయితే ఈ డాక్యుమెంట్స్ అని చూశారు ఆయన. డాక్యుమెంట్స్ అని చూసి ఏంద్రా మరి మీరే సాక్ష్యాలు పెట్టారు, మీరే డాక్యుమెంట్స్ రాసి ఇచ్చారు, మీరే సంతకాలు ఉన్నాయి, మీరే మళ్ళీ తిరగబడుతుంట ఏంద్రా అని చెప్తే ఒక్కడు మాట్లాడాలి. ఏమన్నా మా ద్వారా చేయమంటాడు, మా ద్వారా చేయమంటే మేము చేస్తున్నాం అన్నారు. అయితే ఆయన సిఐ గారు అన్నారు, ఆ మాటలకి వీళ్ళు ఊరేసుకొని రావాలి ఇంటికి వచ్చి అని మాట్లాడినారు. దొర ఎవరు రా అసలు? దొర ఈ సమాజంలో ఇప్పుడు ఏడున్నాం మనం? దొర ఏంటిది? దొర పాలించేది ఇది ప్రజాస్వామ్యం. దొర చెప్తే వాళ్ళని చంపేస్తారా? మీరే భూములు అమ్ముతారు, మీరే సంతకాలు చేస్తారు, మీరే వాళ్ళ మీద తిరగబడతారా, మీరే లాక్కుంటారా? అంటే దొర చెప్తే వాళ్ళని చంపేస్తారా అని చెప్పేసి క్వశ్చన్ చేసాడు. ఆయన ఇంకా చాలా మాట్లాడినాడు. ఆ మాటలు వీళ్ళు ఇంటికి వచ్చి ఊరేసుకొని చావాలి, కానీ వాళ్ళు ఇజ్జత్ లేనాడు, అది చావాలి. అయితే ఇదే భూమి మీద మా భూమి కొంత లాక్కున్నారు. డాక్యుమెంట్స్ అన్ని నాకే ఉన్నాయి, పాత పట్టా కూడా ఉంది, పాత పట్టా
ఇది మన తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఉన్న పట్ట. తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన పట్ట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పట్ట బాగు. అయితే 2012లో కూడా ఇచ్చాము కలెక్టర్ గారికి. అయితే ఈయన మీద మేము కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు ఈ రామడు వచ్చురా మీద 2 సార్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పి రాసిచ్చారు. నేను చూపిస్తా. అప్పుడు ఎస్ఐ గారు కొట్టినప్పుడు మాకు అది పేపర్ కూడా వచ్చింది, ఎస్ఐ గారు దౌర్జన్యం అని చెప్పేసి. ఒక్క నిమిషం. ఇది పేపర్, ఇక్కడ ఉంటుంది పోలీసు రుబాబ్ అని చెప్పేసి. ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చి మా ఇంటి తలుపులు పగలగొట్టి మా అమ్మని కొట్టి అతను ఎంత దుబారం రేపిండంటే, ఇక నేనే బాసు, ఈ దేశంలో నాకంటే గొప్పడు ఎవరు లేడు అన్నట్టుగా రాముడు వచ్చుకురా మాట అయినా మమ్మల్ని కొట్టిండు. ఇదే ప్రూఫ్. ఆయన కొట్టిండు, మా మీద చేసిన ఆకృత్యాలన్నీ ఇందులో ఉన్నాయి ఈ పేపర్లో. ఈ పేపర్ ఎప్పుడు అంటే బుధవారం 3 ఆగస్టు 2016 నాడు ఎస్ఐ కొట్టింది. 2015 2016లో ఆగస్టు 2వ తారీఖు కొట్టిండు. ఇది 3వ తారీఖు పేపర్కి వచ్చింది. ఇది ప్రూఫ్. దీన్ని చూసి హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎస్ఐ 3 సార్లు హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్టుకు వచ్చిండు. ఆయన సస్పెండ్ అయ్యాడు. చివరికి సస్పెండ్ అయిన తర్వాత నాకు ఒకసారి ఆయన సస్పెండ్ అయిపోయిన తర్వాత ఖమ్మంలో కలిసి నేను చాలా తప్పు చేసుకున్నా, నేను ఒక నియంత ఒక భూస్వామి మాటిని నేను నా జాతి లంబాడి జాతుల మీద నేను చేసుకున్నా అని చెప్పేసి పశ్చాత్తాపడ్డాడు ఆయన. ఆయన చెప్తే నేను చేసిన నా తప్పైన బాధ ఆ రోజు అక్కడ కూడా నన్ను బతిమాడుకున్నాడు ఆయన సస్పెండ్ అయిన తర్వాత. అయితే ఇప్పుడు అదే భూమి మీద మేము ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం కోర్టు నుంచి. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద జూనియర్ సివిల్ జడ్జ్ అట్ తొర్రూర్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. 3 సార్లు గవర్నమెంట్ సర్వే పెట్టించుకున్నాం. 3 సార్లు గవర్నమెంట్ సర్వే పెట్టించుకుంటే వచ్చిన అధికారులందరూ ఆయన గడికి పోవాలి. ఫస్ట్ ఆయన గడికి పోయి ఆయన చెప్పింది విని ఆయన చెప్పిందే బయటకు వచ్చేస్తారు. ఆయన చెప్పింది విని పొలం దాకపోతారు. పొలాల్లో ఆయన గుండాలందరూ మమ్మల్ని కొడతారు. మమ్మల్ని కొట్టిన తర్వాత వీళ్ళ అధికారులు ఏమంటారు, వాళ్ళు కొట్టుకున్నారు, మేము వచ్చేసినాం, మేమేం చేస్తామని చెప్పేసి అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేసి ఈ అధికారులు ఆయన ఇచ్చిన రామరాజు ఇచ్చిన డబ్బులకి కకృతి పడి అమ్ముడు పోయి తప్పు మా మీద నెట్టేది. అంటే వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళే మమ్మల్ని కొట్టేది. ఇక్కడ సర్వే జరగవద్దని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని కొట్టేది. అక్కడ ఏం క్రియేట్ చేసినంటే వాళ్ళు కొట్టుకున్నారని చెప్పేసి సర్వే కానియకుండా 3 సార్లు ఆపిండు. 3 సార్లు సర్వే పెట్టుకున్నాం. ఇది ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెప్పించుకున్నాం. అయితే ఇట్లా పొలాల్లో కొట్టించినావు, ఊరు చుట్టూ కంచేపేసి కొట్టించినావు, ఇంకా ఏం చేస్తున్నావు? మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసినావు, వ్యవసాయం చేయనీయలే, మానసికంగా దెబ్బతీసినావు, శారీరకంగా మమ్మల్ని కొట్టించినావు, అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినావు. ఇప్పుడు మహా అంటే ఏం చేస్తావు? చంపించేస్తావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మేము ఇవి రీసెంట్గా నేను ఇచ్చిన కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చిన, ఇవన్నీ ప్రజావాణిలో ఇచ్చినాయి. ప్రజావాణి ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ ప్రజావాణిలో ఎన్నిసార్లు ఇచ్చిన. ప్రతిసారి ఎంక్వైరీ పంపిస్తుంది ఆయన కలెక్టర్ గారు. ప్రతిసారి ఎంక్వైరీకి వస్తారు. ఈయన చెప్పింది ఈయన అసలు ఎంక్వైరీ చేయనీయడు. ఎందుకంటే ఈయనను కాదని మా సైడ్ ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే ఆయన అంటే భయం. ఫస్ట్లో ఈ గొడవలు స్టార్ట్ కాకముందు ఫస్ట్లో ఏంటంటే మా పాలలు ఈ భూమి ఈయనదే రామ్జీదే అని చెప్తే మా పాలలను ఆయన గడికి పిలిపించుకొని కొట్టిండు. మీరు ఎట్లా బత్తరో చూస్తారా, మీ మేకలు ఎట్లా మేస్తాయి, మీ గొడ్లు ఎక్కడ మేస్తాయి, మొత్తం నాదే, ఊరు చుట్టూ నాదే, ఆల్రెడీ కంచేపిస్తున్నా, మీరు ఎట్లా బత్తరో నేను చూస్తాను చెప్పేసి వాళ్ళని భయభ్రాంతుల గురించి ఆయన గుప్పట్లో ఉంచుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఈయనతో పెట్టుకుంటే మాకెందుకు లేని నొప్పి, తలగా నొప్పి, మా జీవితాలు ఆగమైందని చెప్పేసి వాళ్ళ సాధారణ వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇన్నిసార్లు నేను కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చిన, ఇది మచ్చుకు కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఈ కొన్ని నేను జిరాక్స్ తీసుకున్నా. ఇట్లా చేస్తుండే ఇంత దౌర్జన్యాలు చేసుకుని నా భూమి ఆక్రమించుకొని కేవలం నన్ను దొంగ తీసుకోవాలని చెప్పేసి ఇట్లా నా మీద దుబారంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు నేను చదువుకున్నాను, నేను ఎంఫార్మసీ చేసినాను, నేను నీకు ఎట్లా భయపడతా? ఇప్పుడు మేము నామినేషన్ వేసినామని చెప్పేసి అక్కడ ఎలక్షన్ జరగని చోట నేను ఎలక్షన్ జరిపించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన, అది నా మీద నేను నామినేషన్ వేసిన చెప్పేసి ఇప్పుడు మాతో ఊళ్ళో ఎవరు మాట్లాడొద్దు, మా నాట్లకు ఎవరు రావద్దు, వాళ్ళ నాట్లు వేయడానికి ఎవరు పోతే నేను మిమ్మల్ని ఎట్లా అంటే అట్లా చేస్తా, మిమ్మల్ని ఇబ్బంది పెడతా అని చెప్పేసి మమ్మల్ని ఒక జీవించే స్వేచ్ఛలో కూడా చేస్తున్నావు. నువ్వు మా మీద పని భారాన్ని పెంచుతున్నావు. ఇంకా ఈయన కూడా చెప్పాలంటే ఇంకా మా ఊళ్ళని మాతో మాట్లాడలేకుండా, గ్రామస్తులు మాతో మాట్లాడలేకుండా ఇబ్బంది పెడుతున్నావు. మా పనులకు రావద్దు, మా మీద పని భారాన్ని పెంచుతున్నావు. మమ్మల్ని ఇంకా ఎన్ని రోజులు ఇట్లా చేస్తావు రామరాజు వచ్చురావు? చెప్పు. నేనేమైనా చదువుకొని మురుకున్నాను నువ్వు? నేను ఎంఫార్మసీ చదివిన, ప్రొఫెషనల్ పీజీ చేసిన. నేను ఎన్ని రోజులు నువ్వు మా తాతలు ఇట్లే భయపడకుండా బతికిరు, మా నాన్న వాళ్ళ తాత అట్లే బతికిండు, మా తాత అట్లే బతికిండు, మా నాన్న జీవితాలు అట్లా ఆగమైనాయి, మా పేరెంట్స్ జీవితాలు, ఇప్పుడు మా జీవితాలు కూడా అట్లా ఆగమానా? ఈ రోజు మేము మీకు ఎదురు తిరగకపోతే రేపు మా పుట్టబోయే మా పిల్లల జీవితాలు కూడా మీ కిందనే ఇట్లా బానిసలు బతుకన్నా? ఇంకా ఇప్పుడు మా గ్రామంలో ఎవరు మాట్లాడకుండా చేస్తున్నావు, మాకు ఎవరు మాట్లాడితే వాళ్ళని కొట్టడం తిట్టడం చేస్తావు, మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నావు. ఇంకా మా గ్రామంలో ఎస్సీ సోదరుల మీద నువ్వు చూపించే వైఖరి ఎట్లంటే ఈ సత్యవారాలు అంటే నేను పుట్టినప్పటి నుంచి ఈ సంవత్సరం అయినా నేను ఎప్పుడు వినలేదు. ఈ దురాచారాలు ఏంటో ఇప్పుడు ఇంకా మా ఎస్సీ సోదరుల మీద నీ దురాచారాలు ఏంటో నాయన? ఈ సత్యవారాలు అంట మా ఎస్సీ సోదరులు ఆయన ఇంటికి పోవద్దంట. మా ఎస్సీ సోదరులు ఆయన దగ్గర పని చేసుకుని ఆయన పెడితే నేను బతాడు. ఆయన పని చేసి వీళ్ళు మా ఎస్సీ సోదరులు పని చేసి పెడితే నేను బతాడు. అలాంటిది ఈ సత్యవారాలు అంట ఆయన ఇంటి గడప కూడా తప్పదంట. ఎందుకు ఇప్పటికీ ఇంత దురాచారాలు నీకు? మా ఎస్సీ సోదరులు అంటే నీకు అంత చులకనా? ఈ దురాచారాలు ఏదైనా ఉన్నాయా? మహానుభావులే
యుద్ధాలు చేసి అవమానాలు భరించి ఈ ఈ ఈ ఈ ఈ భావం అంతా పోవాలని చెప్పేసి చాలా ఫైట్ చేసి ప్రాణాలు అర్పించి ఈరోజు ఇలా బతుకుతున్నాం మేము ఎస్సీ ఎస్టీలు. అలాంటప్పుడు కూడా ఇలాంటి ఈ స్వతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు కావస్తున్న రోజుల్లో కూడా నువ్వు మా మీద ఇంత ఆకృత్యాలు చేస్తావు. మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా ఇన్ని అవమానాలు జరిగినావు, అన్ని అవమానాలు మాకు ఇప్పుడు కల్పిస్తున్నావు. దీని మీద చాలా వరకు ఈ వీడియో అనేది రాష్ట్రం అంతా సర్కిల్ కావాలి. ఈయన చేసే ఆకృత్యాలన్నీ బయట సమాజానికి తెలియాలి. నేను ఎన్నోసార్లు కలెక్టర్ గారికి ఇచ్చిన, ఎస్పీ గారికి ఇచ్చిన, సిఐ గారికి ఇచ్చిన, అందరికీ ఇచ్చిన. ఈయన కేవలం ఈయన వల్లనే ఏం జరగట్లేదు, ఈయన ఏం జరగనియట్లేదు. కాబట్టి ఈయన మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఈయన మీద కలెక్టర్ గారు 2 సార్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పారు, రాసిచ్చారు. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ 8 డేట్ 8వ తారీఖు 10వ నెల 2012న ఇక్కడ కింద ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎంక్వైరీ చేసి అది నిజమైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పేసి కలెక్టర్ రాసిచ్చారు. ఇదొకటి. ఇది 4వ తారీఖు 6వ నెల 2012 ఇక్కడ కూడా కలెక్టర్ రాసిచ్చారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పేసి రాసిచ్చారు. ఎవరికి? తహసీల్దార్ గారికి. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు రిసీవ్ కూడా చేసుకున్నారు. చూపిస్తారు. ఇక్కడ రిసీవ్డ్ మేము 8వ తారీఖు 10వ నెల 2012లో మేము కలెక్టర్ గారికి ఇస్తే ఇక్కడ రిసీవ్ ఎప్పుడు సుదర్శన్ అంట. సుదర్శన్ 9వ తారీఖు 10వ నెల 2012 రిసీవ్ చేసుకున్నా కానీ ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే ఈయన పలుకుబడి ఉందని చెప్పేసి నువ్వు ప్రజలను ఇట్లా దోచుకుని తింటావా? ఇట్లా నువ్వు ఇబ్బంది పెట్టుకుని బతావా? ఇది నేను ప్రశ్నించడం కాదు. నేను ఈ ఒక్క గొంతు ఎల్లారెడ్డిగూడెం గ్రామం తరపున ప్రశ్నిస్తున్నాను. నేను మా గ్రామంలో మాకు స్వేచ్ఛ లేదు, జీవించే స్వేచ్ఛ లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, ప్రాథమిక హక్కులు అంతకంటే లేవు. మాకు స్వతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు కావస్తుంది. మాకు ప్రాథమిక హక్కులు మాకు ఇప్పటికీ వరించట్లేవు. మాకు హరింపబడుతున్నాయి. మాకు కేవలం రాముడు వచ్చి రావాలి. దయచేసి ఈ ఇష్యూని రాష్ట్రం అంతా తెలిసేలా దయచేసి నా ఒక్కని సమస్య కాదు, నాలాగా ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది ఉంటారు. ఇలాంటి వ్యక్తుల వలన, ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళు బయటికి రావాలి. మహా అంటే ఏమవుతుందబ్బా, చచ్చిపోతాం, చంపించేస్తారు. ఉద్యమాలు చేసి సచిన వాళ్ళు చరిత్రలో ఉన్నారు. ఇప్పుడు మనం బుక్లో చదువుకుంటున్నాం. ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివినా మనం చరిత్రలో మనలాంటి ఉద్యమం చేసిన వాళ్ళ గురించి చదువుకుంటున్నాం. కానీ అలాంటి మూర్ఖుల గురించి మనం ఏడ చదవట్లేం. ఇప్పుడు మమ్మల్ని నువ్వు అన్ని విధాలా కొట్టించినావు, పొలాల్లో కొట్టించినావు, ఊర్లో కంచేసి కొట్టించినావు, మమ్మల్ని అన్ని విధాలుగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మమ్మల్ని బలహీనం చేసినావు. ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఏం లేదు. ఏమంటే మహా అంటే మమ్మల్ని చంపించేస్తావు. మేము మా కుటుంబంలో నువ్వు ఎవరినొకరు ఏదో ఒకటి చేసినా సరే, మమ్మల్ని చంపించేసినా, మమ్మల్ని మానసికంగా ఇంకా మమ్మల్ని బాధపడాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు నాకు తెలుసు. కాబట్టే ఈ వీడియో నేను చేస్తున్నా. మమ్మల్ని చంపేసినా అక్కడ ఎవరు సాక్ష్యం మాట్లాడరు నీ భయానికి. ఊర్లో మమ్మల్ని చంపించేసినా, మా పొలాల్లో మమ్మల్ని కొట్టించి నువ్వు చంపించేసినా, ఎక్కడైనా బండ్ల రోడ్డు మీద మమ్మల్ని యాక్సిడెంట్ చేసి నువ్వు చంపించేసినా అక్కడ ఎవరు సాక్ష్యం మాట్లాడరు. ఈ వీడియో ద్వారా నేను చెప్పుకునేది ఏంటంటే, మా ఫ్యామిలీలో నాకు 4 అక్క చెల్లెలు, నేను ఒక్కనే కొడుకుని, అందరికంటే చిన్నోని. మా ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా దానికి పూర్తి బాధ్యుడు మా పొలాల్లో కానీ, మా ఊర్లో కానీ, రోడ్డు మీద కానీ, సమాజంలో ఎక్కడైనా కానీ మాకు ఎవ్వరితో శత్రుత్వం లేదు. మాకు సమస్య ఉందంటే అది రాముడు వచ్చురాతోనే. మా ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా, మా కుటుంబంలో దానికి పూర్తి బాధ్యత వహించాల్సిన వ్యక్తి రామడుగు అచ్యుతరావు, సన్నా వెంకటేశ్వరరావు. అయితే ఈ సమస్యను దయచేసి నా ఒక్కని సమస్యగా భావించకుండా, నాలాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఒక్క గొంతుగా కాకుండా మీరు ఈ రాష్ట్రం అంతా ప్రచారం చేస్తారని భావిస్తూ ఈ వీడియో మన రాష్ట్ర గవర్నర్ దాకా పోవాలి, మన రాష్ట్ర ప్రభుత్వం దాకా పోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అవసరమైతే ఒక గ్రామ సమస్య ఇది. నేను ఒక్కని ముందుకు వచ్చి ఈరోజు ధైర్యంగా నేను నా గొంతు వినిపించిన, కానీ నాలాగా గ్రామంలో ప్రతి ఒక్కరు బాధపడుతుండ్రు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ప్రత్యేక కమిటీ చేసినా సరే, దీని మీద ప్రత్యేక రహస్య కమిటీ చేసినా సరే, దీని మీద ఎంక్వైరీ జరిపించి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి. ఇది మన జిల్లా కలెక్టర్ దాకా పోవాలి, గవర్నర్ దాకా పోవాలి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోవాలి. అలాగే నేను ప్రజాప్రతినిధులకు కోరుకునేది, మీడియా సోదరులకు కోరుకునేది, స్వచ్ఛంద సంస్థలకు కోరుకునేది, దీని మీద కొద్దిగా ప్రశ్నించండి దయచేసి. ఈరోజు నేను చచ్చిపోయినా బాధ లేదు, నన్ను చంపించేసినా నాకేం బాధ లేదు, నాకేం భయం లేదు. నేను ఈరోజు చచ్చిపోతే ఈ పోరాటంలో నేను చచ్చినందుకు నేను చరిత్రలో మిగిలిపోతా. అది నాకు చాలు. కాకపోతే సమాజంలో ఉన్న మీడియా సోదరులారా, ప్రజాప్రతినిధులారా, స్వచ్ఛంద సంస్థలు నడిపించుకుంటున్న మేధావులు అందరూ దీని మీద ప్రశ్నించాలి. అవసరమైతే మీడియా సోదరులు ఎవరైనా మా గ్రామానికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటామంటే నేను లైవ్ ఇంటర్వ్యూ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మంచి ఫేమస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, నేను ఇంటర్వ్యూలు ఇస్తా. ఇదంతా నేను మాట్లాడింది ప్రతి ఒక్కటి అక్షరాల నిజం. దీని మీద మీరు ప్రశ్నించాలి, మీరు దీన్ని పబ్లిసిటీ చేయాలని నేను కోరుకుంటున్నా. దీని మీద పబ్లిసిటీ చేసి మా గ్రామాన్ని రక్షించగలరని మా యొక్క ప్రార్థన. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్లీజ్. నా రిక్వెస్ట్, నేను ఒక్కరిని మాట్లాడుతున్నా, ఇది నా ఒక్కని సమస్య కాదు, నా సమస్య ఉంది ఇందులో కూడా. కానీ గ్రామంలో ఎవరు మాట్లాడడం ముందుకు రావట్లేరు, ఎందుకంటే భయపడుతున్నారు. నేను ఒక్కరిని తెగించి ముందుకు వచ్చి మాట్లాడినా. దీనికి అందరూ అర్థం చేసుకోండి. దయచేసి మాకు ఈ ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి సహాయం చేయగలరని కోరుకుంటున్నా. ఇంతటితో ముగిస్తున్నా.
ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. గవర్నమెంట్ కూడా నేను కోరుకుంటున్నా, దీని మీద ప్రత్యేక కమిటీ ఒకటి ఏర్పాటు చేయండి. ఎల్లారెడ్డిగూడెంలో జరుగుతున్న ఆకృత్యాల గురించి చుట్టుపక్కల గ్రామాలు అడిగితే చెప్తారు. మేము ఎంత ఇబ్బంది పడ్డాం, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిండు, ఈ గ్రామంలో ఎలాంటి వ్యవస్థ నడుస్తుంది, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు జనాలు అనేది తెలుస్తుంది. మేము ఇంకో విషయం నేను మర్చిపోయినా, మేము ఎలక్షన్లో నామినేషన్ వేస్తే గ్రామ ప్రజలందరినీ తన గడికి పిలిపించుకొని మీరు ఎట్లా ఓటేస్తారు, ఆయనకి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఊరు చుట్టూ కంచె ఇప్పిస్తా, ఇంటి చుట్టూ కంచె ఇప్పిస్తా, ఊళ్ళో నుంచి వెళ్ళగొడతా నువ్వు బెదిరించినావు. ఊరు ప్రజలందరినీ నీ గడికి పిలిపించుకున్నావు, అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి నువ్వు ఏజెంట్గా కూర్చున్నావు పోలింగ్ బూత్లో. టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయితే సర్పంచ్కి నేను ఒక్కని కాంగ్రెస్ తరఫున వేస్తే నువ్వు ఏజెంట్గా కూర్చొని వచ్చిన ఆర్ఓని కొనుక్కొని నేను ఆ బ్యాలెట్ పేపర్ మీద ఓటర్ల లిస్టులో ఉన్న సీరియల్ నెంబర్ వేయించుకొని బ్యాలెట్ పేపర్ మీద వేయించుకొని కౌంటింగ్ అప్పుడు నాకు ఓట్లు ఎన్ని పడ్డాయో నా ఓట్లు పడ్డ వాటి మీద ఉన్న బ్యాలెట్ పేపర్ మీద నెంబర్ రాపించుకొని నాకు ఓటేషన్ నువ్వు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని పిలిపించి నువ్వు బెదిరించినావు. ఇది ఎక్కడ ఉన్నావు ప్రజాస్వామ్యంలో? అంటే నీకు డబ్బు ఉందని చెప్పేసి నువ్వు డబ్బు మొత్తంతో ఏమైనా చేయాలనుకుంటున్నావా? ఇదంతా నేను అక్కడికి క్వశ్చన్ చేసిన, కౌంటింగ్ అప్పుడు నేను ఆర్ఓ గారికి క్వశ్చన్ చేసిన, నేను సార్ ఎందుకు సార్ మరి నాకు పడ్డ ఓట్ల మీద బ్యాలెట్ పేపర్ మీద నుంచి నెంబర్ రాసుకుంటారు మరి ఎందుకు అని చెప్పేసి అడిగిన. ఇదంతా రికార్డ్ అయింది, కౌంటింగ్ అప్పుడు రికార్డింగ్ చేసిన వీడియోలో ఆల్రెడీ మొత్తం రికార్డింగ్ ఉంది ఇదంతా. అయితే ఆయన ఏమన్నారు, ఆర్ఓ గారు ఇట్లా ఐడెంటిఫై చేయడం కుదరదు బాబు అని చెప్పేసి అన్నాడు. అయితే నేను ఓకే అని చెప్పేసి అన్నా. కానీ తర్వాత నేను నాకు ఓటేషన్ ఎవరెవరు ఓటేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని తన గడికి పిలిచిపించుకొని బెదిరించి తిట్టిండు, అన్నీ చేసిండు. ఇది రాజ్యాంగంలో ఉందా? ఎక్కడైనా ఉందా? ఇది ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఉందా? ఇంత దౌర్జన్యం ఏంటండి ఈ సమాజంలో? 2026 కూడా ఇంత దౌర్జన్యం నడుస్తుంది అంటే ఎవరు మాట్లాడరు, నేను చెప్పిందే వేదం, నేను ఏం చేస్తే అదే నడుస్తుందా? మీ వైఖరి చాలా మార్చుకోవాలి. దీని మీద ప్రజలు ప్రశ్నించాలి. మీడియా సోదరులు దీని మీద కొద్దిగా అవగాహన చేసుకొని దృష్టిలో ఉంచుకొని మా కోసం కొద్దిగా ఫైట్ చేయాలని కోరుకుంటున్నా. ప్రజాప్రతినిధులకు, మీడియా సోదరులకు, స్వచ్ఛంద సంస్థలకు అందరికీ వేడుకుంటున్నా, దయచేసి దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే 10 సంవత్సరాలు నువ్వు మాకు పెండ కుప్ప ఇంట్లో వేయించినావు. పెండ కుప్ప కూడా మాకు మన బయట వేసుకొని నువ్వు 10 సంవత్సరాలు పెండ కుప్ప మేము ఇంట్లో వేసుకున్నాం. అదేవిధంగా ప్రతిసారి నీ గుండాలు వచ్చి మా ఇంటి ముందుకు వచ్చి ఇల్లు పగలగొడదాం, జేసీబీ తీసుకురండ్రా, ఇల్లు పగలగొడదాం, వీనికి ఇల్లే లేదు అని చెప్పేసి అనిపిస్తావు కదా నువ్వు. నీ గుండాల పంపించి ఇల్లేమైనా నువ్వు కట్టించినావా? 1996 సంవత్సరంలో అగ్ని ప్రమాదంలో ప్రమాదశత్తు మా ఊరంతా మంటల్లో కాలిపోతే అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వము మాకు ఇల్లు మంజూరు చేసింది. అప్పుడు మహబూబాద్ ఎంపీగా పనిచేస్తున్న అజ్మీరా చందులాల్ గారు, ఇక్కడ అబ్బాయిపాలెం యుగంధర్ రెడ్డి గారు, వీళ్ళు మానవతా భావంతో మాకు ఇల్లు కట్టించారు. ప్రభుత్వంతో మాట్లాడి మంజూరు చేపించి మాకు ఇల్లు కట్టించారు. అక్కడ కూడా నువ్వు ఫ్రాడే చేసినావు. అక్కడ కూడా నువ్వు ప్రభుత్వం దగ్గర నీ భూమి అని చెప్పేసి నీ భూమిలో కట్టుకున్నావు అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఇటు ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఇన్ని అరాచకాలు చేసినావు నువ్వు. ఇప్పుడు నువ్వు పట్టాలన్నీ మాకు సంబంధించిన మా ఊరి గ్రామస్తుల ఇళ్ళ పట్టాలన్నీ నీ దగ్గర పెట్టుకొని నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావా? ఇప్పుడు మా ఇంటికి రా, మా ఇల్లు పగలగొట్టు, నువ్వు ఎట్లా పగలగొడుతుంది నేను చూస్తా. ఇదంతా రాష్ట్ర ప్రజలంతా దీన్ని గమనించాలి, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయాలి. దీన్ని రాష్ట్ర హైకోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి. ఇది నా ఒక్కరి సమస్య కాదు, ఇది ప్రజా సమస్య, ఒక గ్రామ సమస్య, ప్రజా సమస్యగా తీసుకొని రాష్ట్ర హైకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని దయచేసి అందరూ ఈ వీడియోని షేర్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రముఖులకి, ప్రజా ప్రతినిధులకు, మీడియా సోదరులకు, యూట్యూబ్ సోదరులకు, అలాగే గవర్నర్ వరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, రాష్ట్ర హైకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని దీని మీద అవసరమైతే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అన్ని విధాలుగా దీని మీద చర్చ జరిపించాలని కోరుకుంటున్నాం. దీనిపై విద్యావంతులు, మేధావులు, అనుభవజ్ఞులు ఎవరైనా నాకు సలహా సూచనలు అందించాలనుకుంటే నా మొబైల్ నంబర్ 7032685887 ఈ వీడియో మీద నేను నోట్ చేస్తా. దయచేసి నాకు మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు అందించగలరని కోరుకుంటున్నాం.